డాక్టర్ గోసల రాఘవరెడ్డి, గోసల శివకుమార్ రెడ్డి సౌజన్యంతో మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు ఆధ్వర్యంలో కొండ మీద కొండూరు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం మరియు క్యాన్సర్ అవగాహన సదస్సు విజయవంతంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ శిబిరంలో కొండూరు, పెరమణ, కొలగట్ల మరియు కొప్పూరుపాడు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ శిబిరానికి మెడికవర్ హాస్పిటల్స్ కు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ మేకల వెంకట సుధాకర్, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ఆర్థోస్కోపీ డాక్టర్ ఎం జయరాం, డాక్టర్ పి విజయ్ కుమార్, సీనియర్ వైద్యులు మరియు మధుమేహ వ్యాధి నిపుణులు డాక్టర్ అనుపమ హాజరయ్యారు. జయరాం ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు. ఈరోజు మన కొండ మీద కొండూరు గ్రామంలో చుట్టుపక్కల ఊళ్ళందరూ కలిపి ఒక మెగా ఫ్రీ క్యాంపు నిర్వర్తించడం జరుగుతుంది. దీంట్లో కార్డియాలజిస్ట్గా నేను డాక్టర్ జయరాం, మన సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ విజయ్ కుమార్ సార్, సీనియర్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ సుధాకర్ సార్, మేడం గైనకాలజిస్ట్ సార్ మేడం అన్నపూర్ణ మేడం గారు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ స్క్రీనింగ్ క్యాంపులు అనేవి పర్టికులర్గా గుండె సంబంధిత వ్యాధుల దగ్గరకు వస్తే ఎంతో ఉపయోగపడతాయండి. ఎందుకంటే ఈ గుండె జబ్బులు అనేది ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మార్టాలిటీ అనేది పెరుగుతుంది. మార్టాలిటీ అనేది సడన్గా చనిపోయే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన ఎంత బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నా 105 మంది చనిపోతారు. సో ఈ గుండె జబ్బులు అనేది ముందుగానే స్క్రీన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. 180 మంది ఏంటంటే తెలియకుండా సబ్ క్లినికల్గా సిమ్టమ్స్తో నడుస్తుంటే ఆయాసం రూపంలో, నడుస్తుంటే గుండెల్లో నొప్పి రూపంలో చాలామంది ఇప్పుడు స్క్రీనింగ్లో దాదాపు 200 మెంబర్స్ దాకా మనం స్క్రీన్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 10-20 మంది దాకా టిపికల్గా సిమ్టమ్స్ ఉంటున్నాయి. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా హార్ట్ అటాక్కి వార్నింగ్ సిమ్టమ్స్ లాగా ఇస్తున్నాయి. మన పొలగట్లో ఒక ముసలాయన వచ్చాడు, నడుస్తుంటే గుండెల్లో నొప్పి వచ్చేసి ఆగిపోయి మళ్ళీ కొద్దిసేపు ఆగిపోతూ ఉంటాడు. అది వన్ ఆఫ్ ద మేజర్ క్రిటికల్ వార్నింగ్ సైన్స్ అనమాట. హార్ట్ అటాక్ వచ్చే ముందు ఈ రకంగా వార్నింగ్ ఇస్తుంది. దూరం నడిస్తే ఆయాసం వచ్చేసి గుండెల్లో పట్టేసినట్టు ఉంటుంది సార్, ఆగిపోయి మళ్ళీ పోతుంటారు. ఇవన్నీ కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉండే పేషెంట్స్ అందరూ కూడా మనం ఇట్లాంటి ఫ్రీ క్యాంపులు, స్క్రీనింగ్ క్యాంపుల్లో బయటపడతారు. ఈసీజీ స్కానింగ్ ఈసీజీ చేసి చూస్తే ఈసీజీలో తేడాలు ఉన్నాయి, దానికి ఎర్లీగా యాంజియోగ్రాము చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని అడ్వైజ్ చేయడం జరిగింది. సో అట్లాంటి మేజర్ వార్నింగ్ సిమ్టమ్స్ అనేవి చాలామంది తెలియక మామూలు గ్యాస్ ట్రబుల్ అనుకోను. ఈనాడు యోగా దినోత్సవ శుభ సందర్భంగా ఎప్పటి నుంచో మెడికవర్ హాస్పిటల్ వైద్యులు అందరము ఇక్కడ మారుమూల గ్రామంలో రైతులకు, అటు కార్మికులకు, బడుగు బలహీన వర్గాలకు గతంలో ఎన్నో కంప్లైంట్స్ వచ్చున్నాయి. ఆర్థోపెడిక్స్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలామంది మిత్రులు చెప్పడం జరిగింది. అలానే కార్డియాలజీ సంబంధించిన వాటిలో 50% కార్డియాక్ కేసులు కూడా నమోదవుతున్నాయి. మా మిత్రుడు డాక్టర్ జయరాం గారు కూడా ఇంతకుముందే నాతో డిస్కస్ చేయడం జరిగింది. అలానే వీటికి గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా అటు లేడీస్ నుంచి డాక్టర్ జిఎల్ అన్నపూర్ణ గారు చాలామంది స్త్రీలను పరీక్షించి అందరికి, కొంతమందికి ఏంటంటే పెల్విక్ ఇన్ఫ్లమేషన్ డిసీజెస్ అని, డిస్ఫంక్షన్ బ్లీడింగ్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ మెడికవర్ హాస్పిటల్ తరఫున ఇంత దూరం నిష్ఠాతులైన వైద్యులు, ఇటు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో డాక్టర్ సుధాకర్ గారు, సీనియర్ ఆర్థోపెడిషియన్, ఎన్నో సక్సెస్ఫుల్ గతంలో చూస్తే ఆయన ట్రాక్ చూశారంటే గతంలో 3 నెలల నుంచి ఎన్నో క్లిష్టమైన సర్జరీస్ చేసి వాళ్ళకి బాగా నడుచుకునేట్టుగా చాలామంది ఏంటంటే బెడ్లో వాళ్ళని ట్రాలీలో తీసుకొచ్చారు మా ఈఆర్ డిపార్ట్మెంట్కి. వాళ్ళకి ఎంతో నైపుణ్యంతో, ఎంతో చాకచక్యతో, ఎంతో ఓపికతో సర్జరీ చేసి వాళ్ళని మంచిగా డిశ్చార్జ్ చేసి నడిపించడం జరిగింది. అలానే కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వస్తే ఎన్నో ప్రైమరీ పీటీసీఏలు గతంలో ఎప్పుడూ లేనిది కొత్త నడవడిక ఈ మెడికవర్ హాస్పిటల్కి ఒక బ్యూటీ మాదిరిగా ఒక కొత్త తరుణాన్ని కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా
అటు డాక్టర్ సుధాకర్ గారిని ఇటు జయరాం గారిని అభినందించడం తప్పనిసరి. అలా సుధాకర్ మెడికవర్ హాస్పిటల్లో ఆర్థ్రోస్కోపీ ఆర్థ్రోప్లాస్టీ సర్జన్గా పనిచేస్తున్నాను. మనకి ఈ పల్లెల్లో నేను పోయినసారి అనంత్ సార్ దగ్గర కూడా క్యాంప్ చేశాను. తెలిసింది ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, భుజం నొప్పులు, నడుము నొప్పులు అనేది చాలా కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ అన్నమాట. నేను ఇప్పుడు ఈరోజు ఒక 30-40 మందిని చూసినప్పుడు నాకు బాగోగుల కోసం ఒక క్యాంపు నిర్వర్తించడం జరిగింది. అది ఈ యోగా రోజు జరగడం అనేది ఒక శుభసూచకం. సో ఇక్కడ మేము చూసాము, మోకాళ్ళ నొప్పులు, భుజం నొప్పులు ట్రీట్మెంట్ చేసాము. ఫర్దర్ వీళ్ళు మన హాస్పిటల్కి వస్తే ఆరోగ్యశ్రీలోనే వీళ్ళకి మంచి చేయగలిగిన సర్జరీస్ అన్ని ఫ్రీగానే చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ ముఖ్యంగా ప్రజలకి తెలియజేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.